హాయ్ అండి అందరికీ. నేను మీ హారిక జైపాల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ న్యూస్, అది బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పాలన్నమాట. సో ఈరోజు దాని గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మీకు నేను చెప్పాను, జూన్ 2కి డబల్ బెడ్రూమ్ ఇళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఏ స్థితిలో ఉన్నా జరిగిపోతుంది. ఎట్ ద సేమ్ టైం మే ఎండింగ్ లోపల అప్లికేషన్స్ అన్నీ ఫిల్టర్ చేసి అర్హులకు మాత్రమే ఇండ్లు ఇస్తారని చెప్పాను కదా. సో ఇందులో కొత్త న్యూస్ ఏముంది అక్క అంటారా? సో కొత్త న్యూస్ ఏంటి అంటే, L2లో ఉన్న అప్లికేషన్స్ అన్నీ ఇప్పుడు L3లోకి చేంజ్ అవుతున్నాయి అనమాట. సో ఎందుకు చేంజ్ అవుతున్నాయి, రీజన్ ఏంటి అనేది మనం కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసు కదా. అంతకన్నా ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చివరి వరకు చూసాక మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే ఆ ఒక లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. సో మనం లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో డబల్ బెడ్రూమ్ ఇండ్ల అప్లికేషన్స్ అనేవి ఈ జూన్ 2 తోటి ఎండ్ అయిపోతాయి అనమాట. సో ఆ ఇండ్ల కోసం ఎదురు చూసే వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. సో అర్హులకు కూడా కొంతమంది ఇల్లు రాకుండా పోతుందని చెప్పొచ్చు. అది ఎందుకు అనేది నేను క్లియర్గా చెప్తానమాట. సో ఇందిరమ్మ పథకంలో భాగంగా హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో డబల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం అప్లికేషన్ పెట్టుకున్న వారికి బిగ్ షాక్ తగిలింది. ఇందాక నుంచి బిగ్ షాక్ అంటున్నావు, ఏంటో చెప్పవా అంటే అక్కడికే వస్తున్నా. ఏండ్ల కొద్దీ సొంత ఇల్లు లేని వారు కిరాయి ఇంటికి అద్దె చెల్లిస్తూ ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకొని ఉంటారు కదా. సో వాళ్ళలో కొంతమందికి L2లో ఉండాల్సిన నేము L3లోకి చూపిస్తుంది అనమాట. ఇంతవరకు L2లో ఉండి ఇప్పుడు అప్లికేషన్స్ అన్నీ ఫిల్టర్ చేస్తున్నప్పుడు రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఆధారంగా చెక్ చేసి వాళ్ళు L3లోకి మార్చడం జరుగుతుంది. సో ఎందుకు అంటే నేను చెప్తాను చూడండి. అప్లికేషన్స్లో మనకు మామూలుగా 3 కేటగిరీస్ కదా, L1, L2, L3 కేటగిరీలు నిర్ణయించారు. అయితే స్థలం ఉన్న వాళ్ళకి L1 అని, అసలు ఇల్లు జాగా ఏది లేని వాళ్ళకి L2 అని, ఇల్లు ఉండి కట్టుకోవడానికి రెడీగా ఉన్న వాళ్ళని L3 అని అలా పెట్టారు కదా. సో ఎలాంటి ఇల్లు స్థలం లేని వాళ్ళని L2 కేటగిరీలో చేర్చారు. ఇప్పటికే సొంత ఇల్లు ఉండి దరఖాస్తు చేసుకున్న వారిని L3లో చేర్చారు. అయితే స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళను ఇందిరమ్మ పథకం ద్వారా రుణాలు మంజూరు చేసి సొంత ఇంటి కలను సహకారం అందిస్తున్నారు అనమాట. సో L1 వాళ్ళకు, L3 వాళ్ళకి బాగానే ఉంది. మరి L2లో ఉన్న వాళ్ళని ఎందుకు L3లోకి మార్చారు అంటే, ఇప్పటి వరకు ఆల్రెడీ వాళ్ళ అద్దెంట్లలో ఉంటూ కరెంట్ బిల్ అవంతా కడుతున్నారు కదా. సో ఆ కరెంట్ బిల్లు కొంతమంది ఏంటంటే వాళ్ళ పేరు మీద చేయించుకున్నారనమాట. సో దానివల్ల కూడా L2లో ఉన్న వాళ్ళ నేమ్స్ అనేవి L3లోకి వచ్చేస్తున్నాయి అనమాట. అంటే ఇల్లు స్థలం లేని వాళ్ళగా చూపించటం లేదనమాట. సో బిల్ కడుతున్నారు, కరెంట్ బిల్ మీ పేరు మీద ఉంది అని అంటే మీకు ఇల్లు ఉన్నట్టుగా వాళ్ళు అనలైజ్ చేసి మిమ్మల్ని L3లోకి వేయడం జరుగుతుంది. క్లియర్గా చెప్తాను చూడండి. అయితే ఇందిరమ్మ పథకం ద్వారా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. దరఖాస్తులను తరువుగా పరిశీలిస్తోంది. ఆధార్, రేషన్ కార్డు ఆధారంగా వెరిఫికేషన్ చేస్తుంది. దేని ఆధారంగా? ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఆధారంగా వెరిఫికేషన్ చేస్తుంది. దీంతో చాలామంది దరఖాస్తుదారులకు సొంత ఇల్లు, కరెంటు మీటర్లు ఉన్నట్లుగా చూపించడంతో L2 దరఖాస్తుదారులను L3లోకి మార్చుతుంది. ఎందుకు అంటే దీంతో హైదరాబాద్లో దరఖాస్తు చేసుకొని L2 కేటగిరీలో ఉన్న వాళ్లకు ఆన్లైన్ పోర్టల్లో L3 కేటగిరీ అని చూపిస్తుంది. ఇప్పుడు మన అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకుంటే బిఫోర్ వరకు L2 ఉంది. ఇప్పుడు చెక్ చేసి చూసుకోండి మీ అప్లికేషన్ స్టేటస్. ఒకవేళ కరెంట్ బిల్ అంటే మీ పేరు మీద ఉండి ఇంకేదైనా ప్రాపర్టీస్ మీ పేరు మీద ఉండుంటే కనుక ఖచ్చితంగా మీ నేమ్ అనేది L3లోకి వస్తుందన్నమాట. సో దీంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. తాము ఏళ్ల తరబడి హైదరాబాద్లో ఉన్నామని, ఇంటి అద్దెలు కూడా చెల్లిస్తున్నామని, తమను ఎందుకు L3 కేటగిరీలో మార్చారని ప్రశ్నిస్తున్నారనమాట. సో వాళ్ళు ఆవేశం వ్యక్తం చేస్తున్నారు. ఓన్లీ కొంతమందికి ఏంటంటే కరెంటు మీటర్ మాత్రం వాళ్ళ పేరు మీద మార్చుకొని బిల్ కట్టడం అయితే జరుగుతుంది. సో అలాంటి వాళ్ళది కూడా L3లోకే వస్తుంది అనమాట. ఏదైనా ప్రాపర్టీ ఉండి 4 వీలర్స్ ఉన్నా సరే L3లోకి చూపిస్తుంది అనమాట. అయితే గతంలో L2 చూపించి ఇప్పుడు భారీగా L3లో చూపించడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ దరఖాస్తులను మరోసారి పరిశీలించి న్యాయం చేయాలని కోరుతున్నారు. తమకు ఎక్కడ ఇల్లు, పొలాలు లేవని, అయినా సరే ఇలా L3 చూపించడం ఏంటని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తుందని వాపోతున్నారు. సో మళ్ళీ కుదిరితే మళ్ళీ చెక్ చేయండి అని చెప్పేసి వేడుకుంటున్నారు అనమాట. మరోవైపు L2 నుంచి L3 మార్పు చేయడంపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని పలువురు దరఖాస్తుదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇండ్లు ఉండి మళ్ళీ దరఖాస్తు చేస్తే L3 కేటగిరీ కదా,
మరి ఈ మార్పు చేసిన వారందరికీ ఇల్లు వస్తుందా రాదా అనే దానిపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారనమాట. సో ఇది మ్యాటర్. మీ పేరు మీద ఇంతకుముందు ఉండి 4 వీలర్స్ ఏమైనా ఉండి దాన్ని మార్చకపోయి ఉన్నా, లేకపోతే మీకు ఇల్లు ఉండి అమ్ముకొని ఉన్నా, కరెంట్ బిల్ మీ పేరు మీద ఉన్నా, అవన్నీ ప్రాపర్టీస్ చేంజ్ అవ్వకపోయి ఉన్నా, మీ పేరు మీద ఏ ఒక్కటి ఉన్నా ఇల్లు అయితే రావడం లేదు. సో L2లో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా L3లోకి చేంజ్ అవుతుందన్నమాట. సో ఇది ఏ రాజకీయకు తావు లేకుండా వాళ్ళ ఆధార్ డీటెయిల్స్తో చెక్ చేసి, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి ఆధార్ రేషన్తో చెక్ చేసిన తర్వాతనే వాళ్ళకి ఇల్లు మంజూరు చేయడం అయితే జరుగుతుంది. సో ఇది మ్యాటర్. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదైనా అప్డేట్ వస్తే నేను షూర్గా మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఇంతకీ మీ అప్లికేషన్ స్టేటస్ ఎలా ఉందో చెక్ చేసుకొని కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.